హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ తీసుకొని వచ్చాను అనమాట సో ఈ సెటప్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది మనం ఏం చేయబోతున్నామని సో ఈరోజు ప్యూర్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ నేను ఇంకా ఏది యూజ్ చేయట్లేదు ఒక టారో కార్డ్స్ కానీ ఏది కానీ యూజ్ చేయట్లేదు సో మనకి ఏ మెసేజెస్ వస్తాయి ఇంట్యూటివ్గా ఏమి మెసేజెస్ డౌన్లోడ్ అవుతాయి చూద్దాము అది మీకు ఏ విధంగా రెజనేట్ అయిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో ఇది మీ లైఫ్లో ఏ విషయం గురించి అయినా కావచ్చండి అది మీ రిలేషన్షిప్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు కెరీర్ హెల్త్ ఏదైనా కావచ్చు మీకు ఏ మెసేజెస్ వస్తే నేను అది మీకు చెప్తాను అనమాట ఓకేనా సో నా ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు మెయిల్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తాను ఓకే రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి ఓన్లీ సాటర్డే నైట్ అండ్ సండే నేను రీడింగ్స్ చేస్తాను పర్సనల్ రీడింగ్స్ మిగతాటప్పుడు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పే చేస్తే కూడా సరేనా ఓకే సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ మీరు ఏ విషయం గురించి అయితే అనుకుంటున్నారో మనసులో అది ఒక సమస్య అయి ఉండొచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు లేదంటే మీ రిలేషన్షిప్ లవ్ ఏదైనా అవ్వచ్చు అనమాట సో దాని గురించి మీరు తలుచుకోండి దేవుణ్ణి ప్రార్థించండి సో దానికి ఏదైనా మనకి సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాం సరేనా ఈ రీడింగ్కి ఏమీ ఒక స్పెసిఫిక్ టాపిక్ అనేది లేదండి మీకు ఏ గైడెన్స్ కావాలో ఎటువంటి మెసేజెస్ ఏంజల్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజెస్ మీకు ఇస్తాను సో లాస్ట్లో మాత్రము నేను ఏంజల్ గైడెన్స్ అయితే తీస్తాను సరేనా సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ సో మీరు నేను ఈ క్యాండిల్ వెలిగించినప్పుడు క్యాండిల్ ఫ్లేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి సో ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది క్యాండిల్ ఫ్లేమ్ పట్ల మళ్ళా వచ్చే ఆ షేప్స్ ఈ క్యాండిల్ వ్యాక్స్ ఏదైతే ఉందో ఆ షేప్స్ దాన్ని బట్టి నేను ఇంట్యూటివ్గా రీడింగ్ చెప్తాను అనమాట ఓకే లెట్ us స్టార్ట్ ది రీడింగ్ ఇక్కడ మీరు ఏదో ఒక విషయం పైన క్లారిటీ కావాలనుకుంటున్నారండి సో మీకు ఏదో ఒక విషయం తెలియట్లేదు అది దాని గురించి క్లారిటీ కావాలనుకుంటున్నారు అది వేరే వ్యక్తుల ఫీలింగ్స్ అవ్వచ్చు లేదంటే మీ జాబ్లో ఒక ఏమైనా పాలిటిక్స్ జరుగుతూ ఉంటే దాని గురించి అవ్వచ్చు మీకు ఏదో ఒక విషయం పైన అయితే క్లారిటీ కావాలని కోరుకుంటున్నారు సో దానికోసమని టెన్షన్ పడుతున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం చిరాకుగా మనస్థిమితం లేకుండా ఉంటున్నారనమాట సో ఇక్కడ నాకు ఎవరో ఒక చిన్న బేబీ కూడా కనిపిస్తున్నారు ఎవరో ఒక సోషల్ మీడియాలో అయితే చాలా పవర్ఫుల్ అని చెప్పచ్చు లేదంటే మీరు ఒక స్టార్ అని చెప్పచ్చు అంటే మీకు ఉండే ప్లేస్ అది ఏదైనా అవ్వచ్చు మీరు ఏమైనా సెలబ్రిటీ హీరోయిన్ అని చెప్పట్లేదు కానీ మీరు ఉండే ప్లేస్ ఏదైనా అవ్వచ్చు కానీ మీకు గుర్తింపు రికగ్నిషన్ ఎక్కువ ఉంది దానివల్ల ఏమవుతుందంటే చాలా పాలిటిక్స్ అనేది నడుస్తున్నాయి అది వర్క్ ప్లేస్లో అవ్వచ్చు చాలామంది జెలసీగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ సో మీరేంటంటే గ్లో అవుతున్నారు అది మీ బ్యూటీ అవ్వచ్చు లేదంటే మీ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు అవన్నీ చూసి జనాలు చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారు నాకు ఇక్కడ కొంచెం వెనకాల మాట్లాడుకోవడం కూడా కనిపిస్తూ ఉంది గాసిప్స్ ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి మీ గురించి కొంతమంది జెలసీ ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు మీకు లవర్ దొరకడమో మీరు మంచి రిలేషన్షిప్లో ఉండడమో సో అది చూసి వాళ్ళకి జెలసీ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్కి ఎంత అదృష్టమా అన్నీ ఏమీ చేయకుండానే వీళ్ళకి అన్నీ దొరికిపోతున్నాయి సో ఇలాగా జెలసీతో కూడిన మాటలు కనిపిస్తూ ఉన్నాయి గాసిప్స్ చూసారా ఒక పెద్ద డ్రాపు దాని పక్కన చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి చూసారా సో అదేంటంటే మీ ముందు ఒకలా ఉన్నారు తర్వాత మీ వెనకాతలు ఒకలా ఉన్నారు కానీ మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు మీరు సెల్ఫ్ డిఫెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు
అది ఏ విషయంలో అయినా కావచ్చు, అది మీ ఆఫీస్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరు మిమ్మల్ని అంటే ఎక్కువ ఏడిపిస్తున్నారనమాట. అంటే మిమ్మల్ని రకరకాల మాట్లాడటము, మిమ్మల్ని కించపరచటము, ఇన్సల్ట్ చేయటము ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరు ధైర్యంగా నిలబడుతున్నారు, స్ట్రాంగ్గా నిలబడుతున్నారు, మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేస్తున్నారు. ఒకవేళ మీరు చేయని తప్పుకి ఎవరైనా మిమ్మల్ని ఇరికించాలని చూస్తే కూడా మీరు స్ట్రాంగ్గా నిలబడుతున్నారనమాట. ఎవరికో ఇక్కడ చాలా మంచి ఒక రీసెంట్గా డబ్బుల పరంగా ఏదో ఒక ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ, లేదంటే డబ్బులు రావటం కానీ, మీ ఆస్తి అంటే మీ పెద్దవాళ్ళ దగ్గర నుండి ఆస్తి రావటం కానీ ఏదో ఒకటైతే జరిగింది. సో దానికి కూడా జనాలందరూ చాలా జెలసీ ఫీల్ అవుతున్నారు. నాకు ఇక్కడ ఫ్యామిలీ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అందరూ కలిసి ఒక దగ్గర ఉండటము, కంబైన్డ్ ఫ్యామిలీ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది నా రీడింగ్ చూసేవాళ్ళు మ్యారీడ్ కూడా అనమాట. మ్యారీడ్, పిల్లలు ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పెట్స్ ఉన్నాయి. ఏదో ఒక ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు కట్టుకుందాం అనే ప్లాన్లో అయితే ఉన్నారు చాలామంది. ఓకే, సో ఈ నాకు వచ్చిన ఇంట్యూటివ్ మెసేజ్ ఏంటంటే, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఒక పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో. ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు తన మనసులో ఫీలింగ్స్ మీకు చెప్పే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకంట చిన్న వయసు వారై ఉండొచ్చు. వీళ్ళు వాళ్ళ లవ్ని మీకు తెలియచేయాలనుకుంటున్నారు. కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి అయ్యే అవకాశం ఉంది. ఈ పర్సన్ మీకన్నా చిన్నవారు అయ్యే అవకాశం ఉంది. చాలా రొమాంటిక్ పర్సన్. మీకు తన మనసులో ఉండే ఫీలింగ్స్ తొందరలోనే చెప్పబోతున్నారు. ఈ వ్యక్తి కన్యా రాశి వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వ్యక్తి చాలా కాలంగా మిమ్మల్ని చూస్తున్నారనమాట. దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరికి రాబోతారు, వచ్చి మీకు తన మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి చెప్పబోతారు. ఇంతవరకు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో, ఒక కనెక్షన్ గురించి మీరు చూస్తుంటే కనుక ఆ కనెక్షన్ ఏంటంటే స్టాగ్నెంట్ అయిపోయింది అనమాట. ఎక్కడా కదలకుండా అలాగా ఉండిపోయింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆ కనెక్షన్ అనేది మూవ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకా తన నిశ్శబ్దం నుంచి ఈ దొంగతనంగా దాక్కోవడము, దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు. ఇంతవరకు ఒక హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారంటే దేనికి సమాధానం చెప్పకుండా ఒక నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, బ్లాకేజ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కనెక్షన్లోకి వాళ్ళు ఎనర్జీ పెడదాం అనుకుంటున్నారు. అంటే ఏమంటారు, తన వంతు కృషి తను చేద్దాం అనుకుంటున్నారు. సో అందుకని మీ దగ్గరికి రాబోతారు, తొందరలోనే మీ దగ్గరికి రాబోతారు. ఇక్కడ ఒక క్యాట్ ఇది బొమ్మ ఇదైంది, ఒక షేప్. అదేంటంటే ఎవరిదైనా ఒక మీ దగ్గర కానీ, లేదంటే మీ పార్ట్నర్ దగ్గర కానీ పెట్స్ ఉండొచ్చు. లేదంటే ఎవరో మీకు నమ్మక ద్రోహం అయితే చేశారు. ఓకే, మీరు మనసులో ఉండే వ్యక్తి సింహరాశి వాళ్ళు కూడా అయ్యుండొచ్చండి. సో ఈ వ్యక్తి మీకు అంటే తన మనసులో ఉండేవేవి మీకు చెప్పకుండా దాచి ఏమీ తెలియనట్టుగా, మీరు ఒకవేళ ఏదైనా నిలదీసి అడిగితే కూడా ఏం సంబంధం లేనట్టుగా, నాకే ఫీలింగ్స్ లేవు, నేను ఓన్లీ ఫ్రెండ్గా అనుకుంటున్నాను అనే వ్యక్తి ఇప్పుడు బయటికి వచ్చి తన ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పబోతారు. వీళ్ళ పేరు వచ్చి డబ్ల్యూతో స్టార్ట్ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, ఎస్ అవ్వచ్చు, ఎఫ్, మళ్ళా జెడ్, నెంబర్ 8, 12, 10,
3 ఈ నెంబర్స్ మీకు ఏదో ఒక విధంగా రెజనేట్ అవ్వచ్చు. ఈధర్ మీ పార్ట్నర్, మీ మనసులో ఉండే పర్సన్ బర్త్డే అవ్వచ్చు, మీ బర్త్డే అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి ప్రస్తుతానికి మీరు ఒక ఫ్యామిలీ లాగా కనిపిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళ ఫ్యామిలీ, మిమ్మల్ని ఒక వైఫ్ లాగా, హస్బెండ్ లాగా చూస్తున్నారు. సో మీతో మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఏ వ్యక్తి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీతో ఒక మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు, ఒక స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. మీరు ఇంతవరకు ఏదైతే దూరంలో ఉన్నారో, మీరిద్దరు మాట్లాడుకోకుండా గోస్టింగ్లో ఉన్నారో, ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఒక స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నారు. ఈ దూరము, ఈ నో కాంటాక్ట్ వాళ్ళకి నచ్చట్లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నారు. ఎవరో ఇక్కడ సింగిల్ మదరు, మళ్ళానేమో ఒక పవర్ఫుల్ ఫీమేల్ కనిపిస్తూ ఉన్నారు. అంటే మీరు సింగిల్ మదర్ అవ్వచ్చు, ప్లస్ మీరు ఏదైనా మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక జాబ్ చేస్తుండొచ్చు, లేదంటే బిజినెస్ చేస్తుండొచ్చు. మీ కాళ్ళపై మీరు నిలబడి ధైర్యంగా మీ సంపాదన మీరు సంపాదించుకుంటూ బ్రతికే ఒక లేడీ కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే నాకు ఇక్కడ కొంచెము కనిపించేది ఏంటంటే మీరు కోపాన్ని తగ్గించుకోవాలండి. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, నాకు జెలసీ అనేది కనిపిస్తూ ఉందని. అది ఎందువల్లంటే మీరు కోపంతో ఎదుటి వాళ్ళని ఏదో ఒక మాట అంటారు. సో వాళ్ళందరూ మీకు శత్రువులు అయిపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ చెడు కోరుకుంటా ఉన్నారు, మీ పైన జెలసీగా ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల మీకు కొంచెం దృష్టి అంటారు చూసారా, నరదృష్టి, నరఘోష అనేది తగులుతూ ఉంది. మీరు ఆల్రెడీ మీకు మంచి పొజిషన్లో ఇప్పుడు వచ్చిండొచ్చు. ఒక చెప్పాను కదా, ఒక అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వచ్చిండొచ్చు, ప్రమోషన్ వచ్చిండొచ్చు, ఇంక్రిమెంట్ వచ్చిండొచ్చు. సో ఇవన్నీ చూసి వేరే వాళ్ళందరూ గాసిప్ చేస్తున్నారనమాట. ఎంత అదృష్టము, ఎలాగ వచ్చింది, ఈ వ్యక్తితో ఎలాగా పరిచయం అయింది, ఇద్దరు చూడు ఎలా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో అని చెప్పి జెలసీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరిద్దరికి ఒకవేళ మీరు నో కాంటాక్ట్లో ఉంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి రీయూనియన్ అయితే జరుగుతుంది, న్యాయం అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. నాకు ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే, మీకు ఎవరో ఒకళ్ళు మధ్యవర్తులు కానీ ఎవరైనా వచ్చి మీ ఇద్దరి గురించి ఒకరి తరఫున ఒకరితో మాట్లాడి, సో మీ ఇద్దరికి మధ్య ఒక రీయూనియన్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. అది కూడా నాకు ఒక లేడీ కనిపిస్తూ ఉన్నారు. ఎవరో ఒక లేడీ మీ ఇద్దరి మధ్య ఉండే ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, సో దాన్ని క్లియర్ చేసి మీ ఇద్దరిని మళ్ళీ కలిపే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. మీ వ్యక్తి తులారాశి వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. ఖచ్చితంగా మీ వ్యక్తి నుంచి అయితే మీకు ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఫోన్ కాల్, మెసేజ్, కమ్యూనికేషన్ అయితే వస్తుందండి. అది కూడా ప్యాషనెట్ కమ్యూనికేషను. మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఒకరితో ఒకరు మళ్ళీ ఇంతకు ముందులాగా ఎలాగా హ్యాపీగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఆ రోజులు మళ్ళీ వెనక్కి వస్తాయి. మీకు బేసిక్గా హ్యాపీ డేస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నాకు ఇక్కడ కారులో తిరగటము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నాకు మీరిద్దరూ డేటింగ్కి వెళ్ళటము, కొంతమంది బైక్ కూడా కనిపిస్తుంది. కొంతమంది బైక్లో వెళ్ళొచ్చు. ఇద్దరు చాలా క్లోజ్గా దగ్గరగా కూర్చొని బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తుండొచ్చు. మీరు ఏదైతే ఇంతవరకు టెన్షన్ పడి రాత్రులు నిద్ర లేకుండా చాలా ఓవర్ థింకింగ్ చేసి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగే ఏదైతే జరిగిందో ఇప్పుడు అవన్నీ పోయి మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. మీకు ఎనర్జీస్ అనేవి మంచిగా ఉన్నాయి. ఎవరు ఎంత ఏడ్చినా సరే, ఎంత జెలసీగా ఫీల్ అయినా సరే, అంతకంతకి మీ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎవరైతే మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరేంటి అనేది చూపిస్తారు తొందరలోనే.
ఖచ్చితంగా ఒక వ్యక్తి, మీరు కోరుకునే వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారు. అది కూడా చాలా ప్యాషనేట్ వ్యక్తి అనమాట. ప్యాషనేట్ వ్యక్తి అంటే మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, ఇష్టం ఉంది వాళ్ళకి. అటువంటి వ్యక్తి వచ్చి మీకు అండగా నిలబెడతారు. మీరు ఎంతైతే స్ట్రిక్ట్గా ఉంటారో, ఎంతైతే దూరం పెడతారో జనాలందరినీ, అలాంటిది ఈ వ్యక్తికి మీరు చాలా అట్రాక్ట్ అవుతారు. ఇది కొంతమందికి న్యూ కనెక్షన్ అవ్వచ్చు. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. అది మీ లవ్ లైఫ్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేకపోతే మనీ అవ్వచ్చు. మీకు అయితే చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి, చాలా అవకాశాలు వస్తాయి. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏది చూస్ చేసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి అనే దాని గురించి మీరు చాలా కన్ఫ్యూజన్లోకి వస్తారు ఈ జూలై మంత్లో ఎస్పెషల్లీ. ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తూ ఉంది, ఒక న్యూ కనెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. సో మీరు ఆల్రెడీ ఒక వ్యక్తి మీ లైఫ్లో ఉంటే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా వెనక్కి వస్తారు. మళ్ళీ మీరిద్దరూ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, రీయూనియన్ అనేది అవుతుంది. కొంతమందికి ఈ కనెక్షన్ అనేది న్యూ కనెక్షన్ అవ్వచ్చు. ఇక్కడ నాకు ధనస్సు రాశి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నదో, డిఫరెన్సెస్ ఉన్నాయో దాన్ని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని మీరు ఒక మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అయితే చేస్తారు, న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. అంటే అంతా క్లారిటీగా మాట్లాడుకొని నాకు ఇదంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం, నేను అలా అనుకోలేదు, నేను అలా చేయలేదు, నా ఉద్దేశం అది కాదు, ఇలాగా అని ఇద్దరు మాట్లాడుకొని మీకు ఖచ్చితంగా యూనియన్ అయితే జరుగుతుంది. అది కూడా యూనివర్స్ మీకు అవకాశాన్ని ఇస్తుంది. నాకు ఇక్కడ ఒక పెద్ద సముద్రంలో ప్రశాంతమైన అలలు, అంటే అలజడిగా లేకుండా ప్రశాంతంగా అలలు వస్తూ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది కనిపిస్తుంది. అంటే బేసిక్గా మీరు ఒక బీచ్కి వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో త్వరలోనే బీచ్కి వెళ్ళే అవకాశం ఉంది మీరు, మీ పార్ట్నరు. సో ఖచ్చితంగా యూనియన్ అనేది కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ, రీయూనియన్. సో నిన్న లైవ్లో కూడా చాలామంది అడిగారు రీయూనియన్ గురించి. సో చాలామందికి ఈ జూలై మంత్లో మీకు రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కాలంగా మీరు వెయిట్ చేస్తున్నారు, ఈ పర్సన్ కోసం మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా విసిగిపోయారనమాట, వెయిట్ చేసి చేసి ఇంకా టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ అనమాట. సో ఖచ్చితంగా మీకు ఈ వెయిటింగ్ అనేది ఖతం అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు మీ పర్సన్తో అయితే కలుస్తారు. మళ్ళీ మీరు రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అనమాట. అంటే ఒకవేళ మీరు చాలా డీలా పడిపోయి ఇంకా అయిపోయింది అనుకుంటే కనుక మళ్ళీ మీరు రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్, మీరు మళ్ళీ లేచి నిలబడతారు, మళ్ళీ మీ పవర్లోకి వస్తారు. మీకు ఖచ్చితంగా ఇక్కడ నాకు ఒక పదవి కనిపిస్తూ ఉందండి, ఒక జాబ్లో ప్రమోషను, లేదంటే కొత్త జాబు, మంచి జాబు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి నాకు ఇక్కడ. రెండు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటేమో రీయూనియన్, ఒకటేమో జాబ్లో మీకు మంచి గ్రోత్. అవి రెండు బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వ్యక్తి చాలా కాలంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, దూరం నుంచే మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, మిమ్మల్ని ఒక స్టార్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఇంకా ధైర్యం చేసి మీ దగ్గరికి రాబోతారనమాట. ఓకే, సో ఇవ్వండి మెసేజెస్, క్యాండిల్ వ్యాక్స్. ఇంకా క్యాండిల్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను మీకు ఇప్పుడు గైడెన్స్ కార్డు తీస్తాను. ఓకే, సో మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాము. ఇది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చండి. ఇది మీ లవ్ లైఫ్ అవ్వచ్చు, లేదంటే మనీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నేను చెప్పాను కదా, మీ ఇద్దరి రీయూనియన్ అవుతుంది, మీ ఇద్దరికి మళ్ళీ ఇద్దరు కలుస్తారు, ఫ్రెష్ స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా. వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరు మీ పార్ట్నర్ని కలుస్తారు, మీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరుగుతుంది. పీస్ఫుల్ రెజల్యూషన్ చెప్పాను కదా, ఇద్దరికి కూడా
పీస్ఫుల్గా మీరిద్దరూ ఒక ఒప్పందానికి వస్తారు. మళ్ళీ మీ సంబంధం అనేది కంటిన్యూ అవుతుంది. చూజ్ ఎ న్యూ డైరెక్షన్. ఓకే, మీరు ఒకవేళ ఏదైనా ఒక దారిలో వెళ్తుంటే కనుక అది కాకుండా మీరు వేరే డైరెక్షన్ చూసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా జాబ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే వేరే ఒక విధంగా ఆలోచిస్తున్నారా, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని, చూజ్ ఎ న్యూ డైరెక్షన్. అది కాకుండా మీరు వేరే డైరెక్షన్లో ఆలోచించండి. లెట్ గో. ఓకే, ఏదైనా పాస్ట్లో మీకు ఏదైనా ఒక గిల్ట్ కానీ లేదంటే ఒక బాధ కానీ, మీ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారని ఆ ఫీలింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు లెట్ గో చేయాలి. అవన్నీ పాస్ట్ పెయిన్స్ అంతా మీరు పట్టుకొని కూర్చుంటే కనుక మీరు ముందుకు వెళ్ళలేరు. కానీ రిమైన్ పాజిటివ్. మీకు అన్ని విధాలుగాను మీకు మంచే జరుగుతుంది అనే నమ్మకం పెట్టుకోండి. రిమైన్ పాజిటివ్, మీకు పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది వస్తుంది. బిగ్ హ్యాపీ చేంజెస్. ఓకే, ఏంజల్స్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నారు మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది మీకు లైఫ్లోకి రాబోతున్నాయి. ఇది మీ గైడెన్స్, మీ బ్లెస్సింగ్స్. ఓకేనా? సో ఇదండి ఇవాళ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వ్యూస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సో దయచేసి నాకు నా రీడింగ్స్ అనేవి వేరే వాళ్ళందరికీ షేర్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, నాకు కూడా చాలామంది బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.